వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్ట్ ని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైభవంగా కుప్పంలోని తిరుపతి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనం. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు చేసిన టిప్పర్లు, భారీ యంత్రాలు సీజ్. విజయ గణపతి ఆలయంలో హనుమాన్ హోమంలో పాల్గొన్న హనుమాన్ దీక్షపరులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ గీత సత్సంగ ట్రస్ట్ గీతా భవన్ జగిత్యాల వారిచే ఉచిత భగవద్గీత పఠన శిక్షణ తరగతులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈనాటి కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆచార్యులందరికీ, గురువులందరికీ పాదాభివందనం చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు. ఇక ముందనే మనం ఎలక్షన్ చేసుకున్నాం. మనందరము ఎన్నుకున్న పడవాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? సంసద్కి వెళ్తారు, అంటే పార్లమెంట్కి వెళ్తారు. కానీ ఆ భగవంతుడు కూడా ఎన్నుకుంటాడు కొంతమందిని. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భగవంతుడు ఎన్నుకున్న వాళ్ళు సత్సంగ్కి వెళ్తారండి. మీరందరూ భగవంతుడు ఎన్నుకున్నాడు కనుక భగవద్గీత క్లాస్కి వచ్చారు. అందరూ రాలేకపోయారు. మిమ్మల్ని ఆ భగవంతుడు ఎన్నుకున్నాడు. మీరు ఎంత అదృష్టవంతులండి. మీ అందరికీ ఒకరి జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక ఈరోజు మనము ఆచార్యుల వారు చెప్పిన భగవద్గీత గురించి మనం నేర్చుకోవడానికి వచ్చాం కనుక ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కూడా వచ్చారంట. పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం. నిర్వహించడానికి సంకల్పం చేసిన పెద్దల్ని స్వాగతిస్తూ, భగవద్గీత మన ప్రాంతంలో జగిత్యాలలో మొట్టమొదటిసారిగా, అంటే సుమారు 40 సంవత్సరాల క్రితం విద్యా ప్రకాశానంద స్వామి వారు మన వైశ్య భవన్లో మొట్టమొదటిసారిగా భగవద్గీత ఉపన్యాసం చేశారు. అప్పుడు ఉపన్యాసం అంటే ఏమిటో ఎవరికి తెలియదు. ఉపన్యాసం అంటే ఏమిటండి కూడా అడిగారు చాలామంది. అంటే వారు భగవద్గీత గురించి ఉపన్యసిస్తారట స్వామి. అంటే అది ఎలా ఉంటుందో చూద్దామని మొదటి రోజున, అంటే వారు ఇక్కడ చెప్పారంటే 18 రోజులు. మొదటి రోజున 18 మంది వచ్చి అది విని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉపన్యాస ప్రాంత వాసమంతా తిరుమల క్షేత్రానికి వెళ్ళారు. విష్ణు సహస్రనామ అఖండ పారాయణాన్ని జరపడానికి. ఆ పారాయణ ప్రభావం ఏమైంది అంటే, తిరుపతి లాంటి దేవాలయంలో ఓ మాట చెప్పాడు అప్పుడు ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు. ఏమంటే మీకు టికెట్ టైం ఏమి ఫ్రీ దర్శనమే అంతా అని చెప్తే, మా వారికే ఇస్తే ఫ్రీ దర్శనం, మాకేదైనా ఒక మంచి గుర్తివ్వండి,
ఆ గుర్తున్న వాళ్ళందరినీ కూడా గుర్తించండి, దర్శనం ఇప్పించండి అంటే ఆయన స్కార్ఫ్ ఇచ్చారు. మనమే తీసుకువెళ్ళాము. ఆ స్కార్ఫ్ ఆయన ఆమోదిస్తే ఈ స్కార్ఫ్ ఉన్నవాడు ఎవరైతే ఉంటారో డైరెక్ట్ ధ్వజస్తంభం దగ్గర నుంచే లోపలికి దర్శనం. ఆ స్కార్ఫ్ను ఉపయోగించుకున్న వాళ్ళు నేను అనుకుంటాను దాదాపుగా మనవాళ్ళు బ్రతికలేదు. ఒక్క 15 నిమిషాలు ఆ స్కార్ఫ్, 15 నిమిషాల కంటే ఎక్కువ టైం లేదు దర్శనంలో వెళ్ళిపోవడం. నేను అనుకుంటా సగం ఆంధ్రప్రదేశ్ ఆ స్కార్ఫ్ వేసుకొని దర్శనం చేసి విష్ణు సహస్రనామం యొక్క ప్రభావం, ఆయన సహస్రనామ ప్రభావం చేత అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని రాష్ట్ర టీడీపీ నాయకులు కన్మూరి రఘురామకృష్ణంరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతం అవ్వాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగిందన్నారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని, రాష్ట్రంలో 125 సీట్లు పైబడి కూటమి గెలుచుకోబోతుందని అన్నారు. ఓం గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తు. గత ఎన్నికల తర్వాత కూడా నేను అయినవల్లి, వాడపల్లి ఇక్కడ ఈ 2 దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ 2 దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం, అదే 2 వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి, అయినవల్లి ఈ 2 దేవాలయాలు దర్శించుకుంటాం. స్వామిని ఇక్కడ కోరుకున్నది వాడపల్లిలో కోరుకోబోయేది ఒకటే, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన రావాలని, ఈ దుష్ట పరిపాలన అంతమవ్వాలని. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ కోరిక అఫీషియల్గా నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ స్వామిని దర్శించుకోవడానికి 20 రోజులు, 1 నెల లోపుగానే మళ్ళీ వచ్చి పునర్దర్శనం చేసుకుంటాం. పునర్దర్శనం ప్రాప్తి కలగాలని కూడా కే పాల్ గారు కూడా చెప్పారు 175 వస్తాయని. ఆయనకి పెద్దగా నాకు తక్కువ వస్తే 125. మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండ్ ప్రజా స్పందన రాత్రి 10 అయినా 11 అయినా వారి పూర్తిగా చూస్తే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కనీసం అయితే 110 స్థానానికి రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల రిగ్గింగ్ అరికడడానికి రామకృష్ణారెడ్డి వెళ్తే ఇన్ని కేసులు అని చెప్పి సాక్షులు వాపోయారు. ఇంకేం చెప్తాం? కంచె చేరుమేసినట్టు ఒక వ్యవహారం. అయితే 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అంతర్గర్భం నిర్వహిస్తాం. ఆ కార్యక్రమం మరి అందరం కూడా పాల్గొంటాం. పెద్దపల్లి పట్టణం శాంతినగర్ శ్రీ కోదండ రామాలయం ముందు పాత రైల్వే గేట్ కు వెళ్తారు. రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న షెడ్ నిర్మాణాన్ని తొలగించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ R&B కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు. రోడ్డుపై షెడ్ నిర్మాణం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కలవిన అరుణ. మాది శాంతినగర్ గేటు దగ్గర, రైల్వే మంత్రి గేటు దగ్గర. మా రోడ్డు 100 ఫీట్ల రోడ్. అది గుడి దగ్గర ముడుసు సామరెడ్డి వాళ్ళ 4 అన్నదమ్ములు ఆ రోడ్డును బ్లాక్ చేసి దేవుని కళ్యాణం కోసమని షెడ్ వేస్తూ అంటున్నారు. అది ముగ్గు పోసినప్పటి నుంచి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మమ్మల్ని అడగలేదు. మేము రోడ్డు అవతల సైడ్ ఉన్నాము. కానీ మేము ఇది ఏంటిది అని అడిగినందుకు మీరు ఎవరికి చెప్పుకున్నా ఇది పని ఆగదు, మాకు అందరి దగ్గర నుంచి పర్మిషన్ ఉన్నది అని అన్నారు. 15 రోజుల కిందట మున్సిపాలిటీ కమిషన్లో ఇచ్చినాం, కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం. వాళ్ళు సరే చూస్తామన్నారు. R&D ఆఫీస్లో ఇచ్చినాం, వాళ్ళు కూడా మేము ఆ పని ఆఫ్ చేస్తామమ్మా అని అన్నారు. ఎలక్షన్స్ అయిపోయేదాకా వాళ్ళు కూడా పని ఆఫ్ చేశారు. కానీ తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశారు.
నిన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాం, మేడం గారికి ఇచ్చినాం, సార్ కలవలేదు, మేడంకి ఇచ్చినాం, వాళ్ళు కూడా పని ఆఫ్ చేస్తా అన్నారు. ఇవాళ మళ్ళీ వర్క్ నడుస్తుంది. ఆ షెడ్ వేసుడు మాకు ఇష్టం లేదు అసలు. ఎందుకనంటే కళ్యాణం జరిగినప్పుడే మమ్మల్ని అటు నుంచి రావడానికి మాకు తవ్వు ఉంచుతలేరు వాళ్ళు. అది ఎప్పుడో తాతల తండ్రులు నాటించిన రోడ్డు. ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఎట్లిచ్చారు అనేది మాకు తెలుస్తలేదు. పర్మిషన్ లెటర్ చూపించమనంటే చూపిస్తలేదు. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు మేము లెటర్ చూపిస్తామని అంటున్నారు. కానీ అది ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, అసలు ఈ ఇబ్బందికి కారణం ఎవరు అనేది ముందుకు రావాలని మేము ఈ ప్రయత్నం చేస్తాను. అంతటా చెప్పినాం. ఇవాళ సార్ ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం, తను కూడా వచ్చి చూసారు, ఫోటోలు తీసుకుంటున్నారు, కానీ దాని మీద ఏ యాక్షన్ తీసుకుంటలేరు. ఇవాళ పని ఆపడానికని వెళ్ళినాం, ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం 30 కుటుంబాల దాకా వెళ్ళినాం. వెళితే మా మీదకే పారలు పట్టుకొని ఆ పని చేసే వాళ్ళని ఉసిగొలిపోయారు. మరి ఇది మాకెందుకు, మాకు ఇబ్బంది, మరి దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దయచేసి మాకు ఈ పని ఆఫ్ చేయాలి. మాకు ఇంతకుముందు ఉన్న రోడ్డు ఎట్లున్నదో అట్లనే ఉండాలి. ఫ్లాట్లు ఉన్నాయి, ఫ్లాట్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. కొంతమంది ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కూడా మాకు తెలియకుండానే పిల్లలు చదువుతున్నారని అంటున్నారు. మరి దాన్ని బట్టి మీరు కొంచెం మాకు న్యాయం చేయాలని చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఎస్పీ అఫీల్ హసీబ్ ఐపీఎస్ మాట్లాడుతూ ఆత్మకూరు పరిధిలోని రామస్వామిపల్లి పోలింగ్ బూత్ నందు ఏఆర్ కానిస్టేబుల్ నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎక్కడ నకిలీ పోలీస్ విధులు నిర్వహించలేదు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని తెలిపారు. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి విలేజ్ బూత్ 111-112లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజంట. సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను. అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు. అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్టీసీ 102817 డి తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. మన పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి. వీడియోలో కూడా మన ఏఆర్టీసీనే ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే అక్కడ ఇది మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని నమ్మకండి. సో వాళ్ళు వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంట. అది మనకి వీడియోలో వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది. సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏదుందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల ఆ కన్సల్ట్ ఏఆర్టీసీ దాన్ని తీయడం జరిగింది. సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఫార్వర్డ్ చేస్తాము. బట్ దిస్ ఇస్ టోటలీ ఫేక్ న్యూస్ దట్ సమ్ డూప్లికేట్ పోలీస్ హ్యాస్ ఎంగేజ్డ్ ఇన్ ఓల్డ్ డే డ్యూటీ అట్ రామస్వామిపల్లి విలేజ్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సహస్ర దీప అలంకరణ, పూలంగి సేవ, తులాభారం భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంత సులభమైన వేరము మంచి సౌరవేరము సమయము విధానమయ సత్యాపతి నటన సూత్రధారి మురారి అందరివాడ కొందరివాడ అంటే అందరివాడ, అందేవాడ అందరివాడ అంటే అవకాశం ఉంటే అందేవాడు. అవకాశం చూడాలండి. ఎవరు చూసారు కదా దేవుని చూసి ఎవరు వేదాల దగ్గర నుంచి కూడా ఆ భగవంతుడిని గురించి తెలుసుకోలేకపోయాయి అని చెప్తున్నారు. ఇలాగా స్వామి యొక్క లీల విచిత్రాలు, విశేషాలు, అద్భుతమైనటువంటి యొక్క లీలను మనకు కనిపించేది శ్రీమద్ భాగవతం.
ఆ శ్రీమద్ భాగవతంలో ఈ తులాభార ఘట్టం లేదు. కానీ తిరుపతి వెంకట గౌడ అనే మహనీయులు కొన్ని చమత్కారమైన కృష్ణలీల అమృత రస కథలను రాశారు. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో వెళ్ళాలి అనుకున్నాడు. రుక్మిణీదేవి యొక్క చరిత్రలో కూడా హారతులు పట్టుకొని వచ్చారు. ఆ తర్వాత ఎక్కడున్నాడు స్వామి? స్వామి మీదనే ఎప్పుడు కృష్ణుడు రెండు రకాలు. అంటే ఇప్పుడే వస్తున్నాను అనగానే స్వామి స్వామి మీ దర్శనం కోసమై సత్యభామాదేవి కూడా వస్తున్నారు. కలిసే వెళ్ళండి, ఒక్కరే వెళ్ళండి, అది మీ ఇష్టం. అందులో చెరికెత్తి సత్యభామాదేవి పరిహారంతో ఆమె రుక్మిణీదేవి అంటే నేను అత్తగారింటో అడుగు పెట్టిన దినం కనుక మీరు మా ఇంటికి రావాలి భోజనం. మీరు ఏమంటారంటే ఏదైనా మంచి పోటీ ఉండాలి కానీ చెడ్డ పోటీ. సత్యభామాదేవికి ఈ రుక్మిణీకి పుట్టినరోజు ఎందుకు వెళుతున్నాడు కనుక ఎటు వెళ్ళాలో అర్థం కాక మధ్యలో నిలబడ్డాడు. ఎవరైనా వచ్చి కొంచెం ఈ గొడవ చల్లారిస్తే బాగుండు అనుకున్నాడు స్వామి. ఇంతలో నారాయణ అని వచ్చాయట చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్తున్నాడో విధాం. కృష్ణ శరణాగతం కృష్ణాగతం కృష్ణ నంద్యాల శ్రీనివాస్ సెంటర్ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో చెలరేగిన మంటలు, ఫర్నిచర్ ఫైల్స్ దగ్నం. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివార్లో ఉన్న చెరువులో మట్టిని తీసేందుకు ఇటీవల రాఘవపూర్లోని మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ 2000 మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు అనుమతి తీసుకుంది. అయితే నిర్ణీత సమయంలో నిర్దేశించిన టిప్పర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన బ్రిక్స్ కంపెనీ వారు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారు. 15 రోజులకు పర్మిషన్ ఇస్తే అంతకన్నా ఎక్కువ రోజులు మట్టిని పెద్ద మొత్తంలో తరలించి లక్షలాది రూపాయలు లబ్ధి పొందుతున్నారు. మట్టిని తీసే సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే మట్టిని తరలిస్తూ
సంపాదిస్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ రోజు రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి పోలీసుల సహకారంతో అల్లూరు చెరువును పరిశీలించారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలు, టిప్పర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అదేవిధంగా నిబంధనలు పాటించని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. వాళ్ళకు 2 నెలలకి వెళ్ళి జీతాలు లేవు. ఆన్లైన్ లోడ్ అయినా అట్లే ఉంచు. అన్నదిస్తా అంటే నేను తెలియదు. ఈరోజు అల్లూరు చెరువులో ఈ మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎంఎస్బి బ్రిక్స్ వారు ఒక 2000 మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండ్ గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా, రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు, అది డైలీ కన్సల్ట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసిల్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి లోడెడ్ వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము. వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది. వీళ్ళు పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అన్నాయని ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ 2000 మెట్రిక్ టన్స్ అండి. దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ గారికి కొంత డబ్బు కూడా వీళ్ళు కట్టినట్టుగా ఇక్కడ చాలాన్స్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన అనుమతి పత్రంలో. పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అండి 2000 మెట్రిక్ టన్స్. బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ గ్రావెల్ను తీస్తున్నారో అది ఒక్క నిబంధన కూడా లోబడకుండా వీళ్ళు ఈ రకంగా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేస్తున్నారు. కాబట్టి వీరిపైన పెనాల్టీ విధించడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ చర్యలకు కూడా వీరిపైన పెట్టడం జరుగుతుంది. ఇందులో ఇచ్చిన అనుమతి పత్రంలో మల్లికార్జున స్వామి బ్రిక్స్ రాఘవపూర్. ఖమ్మం జిల్లా ఇంతూరు మండలంలో తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమైన పనులు అని కూడా వర్షాలు రాకముందే పూర్తి చేయాలని అన్నారు. ఈ ఏడాది ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేలాగా చూస్తామన్నారు. ఈ యొక్క సీతారామ ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసలు కాంగ్రెస్ మొత్తం రమ్మ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అని ఎవడన్నా ఉండా కొంచెం ఎనికిరాను ప్లీజ్ అన్న, బ్రదర్ పక్క జరుగు. మీరిద్దరు ఇప్పుడు నన్ను వదిలేశాక గుత్తాను చెట్టుపల్లి గారు మీరిద్దరు ఇమాం నగర్ వెళ్ళాలి. పక్క జరుగు. చెప్పా 10 కాదు 16 రావాలి. అవి చిన్న చిన్నవి. ఎస్సీ సిఈ కలెక్టర్లు ఇద్దరితోటి రోజు ఉదయం మాట్లాడుతున్నాం.
మీకు ఏ పని ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పండి. ఉన్నాయి కదండి అమ్మా ఇటువంటి పని అయిపోతే ఇప్పుడు వర్షం పడింది అనుకో నువ్వు చేయలేవు కదా అని నా బాధ, అది నా భయం. వర్షం వల్ల కానీ మీ వల్ల కానీ భయపడుతుంది. రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాకపోయినా వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలిచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలువని ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలున్నా, లేదు ఎవళ్ళని ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి ఒక్కుంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ అందరూ కూడా లక్షలాది మంది రైతుల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగార్జున సాగర్ నిండనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్లో మనం పంటలు పండించుకోలేకపోయాం. ఎందుకనంటే కృష్ణా నీళ్లు రాలే. అందుకనే నేను గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ కాలువలో వేస్తే ఆ కృష్ణా వచ్చినా రాకపోయినా గోదావరి తల్లి వస్తుంది కాబట్టి ఆ నీళ్లతోటి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలనేది నా కోరిక. అందుకని ఆ కోరిక కోసమే మీ ఆశీర్వాదం ఇచ్చారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చూపించి 4వ తారీఖు తర్వాత అధికారులందరినీ పిలిచి ఈ యొక్క ప్రపోజల్ కూడా ఇంకా ప్రభుత్వానికి రావాలి. ఆ కలెక్టర్ ప్రపోజల్ వస్తేనే ఎకరానికి ఎంత ఇస్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఏ రైతు నష్టపోకుండా చూసే బాధ్యత రామదాస్ నాయక్ గారు. ఆయన కూడా మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. సామాన్యులమైనటువంటి మమ్మల్ని మీరు పదవులోకి పంపించారు కాబట్టి మీ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.